హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ శశిధర్. మనం హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో ఆ క్రమంలో ఇప్పుడు రెండో సిద్ధాంతం దగ్గరికి మనం వచ్చాము. రెండో సిద్ధాంతం ఏంటంటే లా ఆఫ్ సింప్లెక్స్. లా ఆఫ్ సింప్లెక్స్ అంటే ఏంటి అన్నది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. లా ఆఫ్ సింప్లెక్స్ అంటే ఇది కూడా వెరీ వెరీ యూనిక్ టు హోమియోపతి. ఎందుకంటే ఏ ఇతర వైద్య విధానాల్లో మీరు ట్రీట్మెంట్కి వెళ్ళినా కానీ అక్కడ ఒక మందు మాత్రమే ఇవ్వరు. మనకి ఒక 4-5 మందులు, అవసరాన్ని బట్టి అంతకన్నా ఎక్కువ మందులు, లేదా మినిమం ఎంత తక్కువ చూసినా సరే 2-3 మందులన్నా సరే ఇవ్వకుండా ఏ డాక్టర్ గారు కూడా ట్రీట్మెంట్ చేయలేరు. కానీ హోమియోపతిక్ ట్రీట్మెంట్కి వచ్చేసరికల్లా అలా కాదు. ఓన్లీ ఒక పేషెంట్కి ఎట్ ఏ టైం ఒక్క మందుని మాత్రమే ఇవ్వాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమియోపతి. అది ఎందుకో ఇప్పుడు మీకు చెప్తాను. ఎందుకంటే మనం ఒక మందుని ప్రూవ్ చేసినప్పుడు, ఒక మందు యొక్క అది ఏ జబ్బుల్ని నయం చేయగలదు, ఏ ఇబ్బందులు నయం చేయగలదు అని ఒక మందుని మనం యూసేజ్లోకి తీసుకురాకముందు ఆ మందుని హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఆరోగ్యవంతుడిగా ఉన్న వ్యక్తుల్లోని మనం ఈ మందుని ప్రయోగించడం జరుగుతుంది. సో ఈ మందుని ప్రయోగించిన తర్వాత ఆ ఆరోగ్యవంతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శారీరక మానసిక లక్షణాలన్నింటినీ కూడా ఈ మందు వేసిన తర్వాత ఆ లక్షణాలని అన్నిటినీ కూడా మనం నోట్ చేసుకొని అలా రకరకాల ఏజ్ గ్రూపుల్లోని రకరకాల పర్సనాలిటీస్లోని ఆ మందుని ప్రూవ్ చేసి ఫైనల్గా ఆ మందు యొక్క మెటీరియా మెడికా అంటారు. సో ఆ మందు యొక్క వస్తుగుణ దీపిక అని తెలుగులో అంటారు. సో ఆ మందు ఏ లక్షణాలను నయం చేస్తుందో ఆ లక్షణాలని అన్నిటినీ కూడా క్రోడీకరించి ఆ మందు యొక్క మెటీరియా మెడికాని తయారు చేస్తారనమాట. సో ఎప్పుడైతే ఆ మందు మనకి రెడీ అయింది, ఆ మందు ఏ జబ్బుల్ని నయం చేస్తుంది, ఏ లక్షణాలని నయం చేస్తుంది అన్నది ఆ మెటీరియా మెడికాలో మనకి పూర్తిగా దాని యొక్క వివరాలన్నింటినీ కూడా పొందుపరచడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఆ మెటీరియా మెడికా ఏదైతే ఉందో ఆ మెటీరియా మెడికాని మొత్తం క్షుణ్ణంగా మనం అవపోసన పట్టి దాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకొని ఆ మందు యొక్క తత్వం, దాని స్వభావం, అది ఏ జబ్బుల్ని నయం చేయగలదు, ఏ లక్షణాలని అది నయం చేయగలదు, ఆ లక్షణాల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాగా రకరకాల యాంగిల్స్లో అదే మందుని మనం మెటీరియా మెడికాలో మనం చదువుకోవడం జరుగుతుంది. సో ఆ లక్షణాలతోనే పేషెంట్ ఎప్పుడైనా మనకి వచ్చినప్పుడు ఆ మందు యొక్క లక్షణాలన్నింటినీ కూడా మనం అవగాహన చేసుకున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ పేషెంట్ లక్షణాలను పూర్తిగా మనం రాసిన తర్వాత ఆయన మానసిక లక్షణాలు, ఆయన శారీరక లక్షణాలు, అంటే శారీరక లక్షణాలు అంటే ఆయన కళ్ళు అవ్వచ్చు, ఆయన ముక్కు అవ్వచ్చు, ఆయన స్టమక్ అవ్వచ్చు, ఆయన చెస్ట్ కంప్లైంట్స్ అవ్వచ్చు, ఆయన ఎక్స్ట్రిమిటీస్, ఆయన చేతులు, కాళ్ళు. సో అలా రకరకాలైన ఆయనలో ఉన్న ప్రతి ఇబ్బందిని కూడా మనం నోట్ చేసుకొని ఆ సిమ్టమ్ పిక్చర్ మొత్తం కూడా మనం రాసుకొని మనం ఆ లక్షణాల సముదాయం ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనం ప్రీవియస్గా ఉన్న మన మెటీరియా మెడికా ఏదైతే ఉందో ఆ రెమెడీ యొక్క ఏ రెమెడీకి దగ్గరగా ఈ పేషెంట్ ఉన్నారు అన్నదాన్ని మనం అవగాహన చేసుకొని ఆ మందును మాత్రమే ఆ పర్టిక్యులర్ పేషెంట్కి మనం ప్రయోగించడం జరుగుతుందన్నమాట. సో అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? సో ఆయనకి కళ్ళు ప్రాబ్లం ఉన్నా, కడుపు ప్రాబ్లం ఉన్నా, లేదా రెక్టం ప్రాబ్లం ఉన్నా, లేదా మానసిక సమస్యలు ఉన్నా, సో ఏ సమస్యలు ఉన్నా కానీ అన్ని సమస్యలకి కూడా ఒకటే మందుని ఆ పర్టిక్యులర్ టైంలో మనం సెలెక్ట్ చేసి ప్రయోగించడం జరుగుతుందన్నమాట. ఇది ఎందుకంటే రకరకాలైన మందుల్ని ఒకేసారి మనం ప్రయోగించినప్పుడు పేషెంట్కి ఏది పూర్తిగా నయం కాక ఆ మందులే ఒక మందు యొక్క ప్రభావం ఇంకొక మందు మీద పడిపోయి సో ఆ మందు యొక్క
పనిచేసే విధానం కూడా పూర్తిగా నాశనం అయిపోయి, అంతేకాకుండా ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్కి ఎట్ ఏ టైం ఒక్క మందు ఆయన అన్ని లక్షణాలకి కలిపి మనం ప్రయోగించినప్పుడు పూర్తిగా ఆ పేషెంట్లోని ఆ వ్యాధి ఏదైతే ఉందో అది పూర్తిగా నయం అవుతుంది అన్నది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సిద్ధాంతం హోమియోపతికి సంబంధించింది. ఇది కూడా వేరే ఎక్కడ కూడా ఏ అదర్ సిస్టంలోని లేని సిద్ధాంతం అన్నమాట. ఏ అదర్ సిస్టమ్కి వెళ్ళినా సరే ఒకటి కాదు 4-5 మందుల్ని ఇవ్వడం జరుగుతుంది. బట్ దిస్ ఈజ్ యూనిక్ టు హోమియోపతి. ఎందుకంటే హోమియోపతి పేషెంట్ యాజ్ ఎ హోల్ చూస్తాం మనం. అంటే పేషెంట్ని పూర్తిగా పేషెంట్ చెప్పే లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి వేరువేరు కాదు, అవి ఆయన మనస్సు, ఆయన శరీరం మొత్తానికి ఒక ప్రతినిధిలాగా ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఆ అన్ని లక్షణాలు కలిపి వాటన్నిటికీ కలిపి మనం ఒకటే మందు ప్రయోగించినప్పుడు ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నయమవుతాయి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమియోపతి. సో గుర్తుపెట్టుకోండి, హోమియోపతి డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్ ఏ టైం పేషెంట్కి ఒక్క మందుని మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ ఒక్క మందుతోనే ఆ పేషెంట్ కొన్ని లక్షణాలు మ్యాక్సిమం నయం అవ్వడం మనం ప్రాక్టికల్గా కూడా మనం చూస్తూ ఉంటాం. అలా ఒక్క మందు కాకుండా మనం రకరకాలైన మందుల్ని ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ పేషెంట్కి ఇస్తామో ఆటోమేటిక్గా ఒక మందు ఇవ్వాల్సిన పూర్తి ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది వేరే మందు కూడా దీని ఎఫెక్ట్ని ట్యాకిల్ చేసేసి పూర్తిగా ఈ మందు యొక్క ప్రభావం పూర్తిగా ఆ పేషెంట్ మీద చూపించకపోవచ్చు మెజారిటీ ఆఫ్ ది కేసెస్లోని. సో అందువలన హోమియో వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సింగిల్ రెమెడీని మాత్రమే ఒక పేషెంట్కి ఇవ్వాలి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ సిద్ధాంతం. సో మనం ఆల్రెడీ ఇప్పటికీ 2 ముఖ్యమైన సిద్ధాంతాల గురించి మనం తెలుసుకున్నాం. ఒకటి లా ఆఫ్ సిమిలర్స్, దాని తర్వాత లా ఆఫ్ సింప్లెక్స్ అంటే లా ఆఫ్ సింగిల్ రెమెడీ అన్నమాట. సో ఎట్ ఏ టైం ఒక పేషెంట్కి మనం ఒక్క మందుని మాత్రమే మనం ప్రయోగించాలి, ఒక్క మందుని మాత్రమే మనం ఇచ్చి ఆ పేషెంట్కి మనం నయం చేయాలి అన్నది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమియోపతి. సో ఇంతటితో మనం 2 ప్రిన్సిపల్స్ని తెలుసుకున్నాము. తర్వాత వీడియోస్లో నెక్స్ట్ ప్రిన్సిపల్స్ని మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.